వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల పట్టణంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల శాంతి ర్యాలీ. రిపబ్లిక్ డే పరేడ్ వేడుకలకు ఎంపికైన తంగళ్లపల్లి గిరిజన మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని. భారత రాజకీయాలకు మార్గదర్శకుడు మన్మోహన్ సింగ్ అని వెల్లడించిన మండల కాంగ్రెస్ నాయకులు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. వేములవాడ రాజన ఆలయ గోవులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. గంభీరావుపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించిన సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగులు 18వ రోజు సమ్మెలో భాగంగా సిరిసిల్లలోని అంబేద్కర్ చౌక్ వద్ద మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఫోటోకి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు భారతదేశాన్ని క్లిష్టమైన పరిస్థితి నుండి ఆర్థిక ప్రణాళికలతో భవిష్యత్తు తరాలకి గొప్ప బాట వేసిన వ్యక్తిగా వ్యాఖ్యానించారు. ఉద్యోగులందరూ శాంతియుతంగా గాంధీ చౌక్ నుండి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని విభాగాల సమగ్ర శిక్ష ఉద్యోగులు దాదాపు 300 మంది పాల్గొన్నారు. మా డిమాండ్లు కానే కాదు, కేవలం అవసరాలు. పని ప్రదేశంలో ఒక వ్యక్తికి ఉండవలసినటువంటి కనీస సౌకర్యాలను మేము అడుగుతా ఉన్నాం. దయచేసి ఎంతోమంది మహనీయులతో పురుడు పోసుకున్నటువంటి ఈ పాఠశాల విద్యాశాఖలో ఉన్నటువంటి సమగ్ర శిక్షను కాపాడాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రజలపైన ఉంది, ఈ ప్రభుత్వాలపైన ఉంది, అధికారులపైన ఉంది. మేమేమడుగుతున్నామంటే, మేము ఇప్పటికైనా విద్యార్థులకు పూర్తి సేవ చేయడానికి 24 గంటలు సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మాకు పని ప్రదేశంలో కావాల్సినటువంటి కనీస సౌకర్యాలను కల్పించాల్సిందిగా దయచేసి కోరుతా ఉన్నాం. ఎందుకంటే మహనీయుల ఆశయాలు గొప్పవి, వాళ్ళ ఆశయాలు కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఈరోజు మన పిల్లలకు మంచి విద్యను అందించాలంటే ఖచ్చితంగా పని ప్రదేశంలో ఉన్న మాకు కొన్ని సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళకి సకల సౌకర్యాలు కల్పించి మా పిల్లలను కట్టులో పెట్టి చూసుకొని ఈరోజు వాళ్ళు ఉన్నతంగా తీర్చిదిద్ది ఈ సమాజంలోకి దిగుమతి చేసే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. సో దయచేసి ప్రభుత్వాలు ఆలోచించాల్సిందిగా విన్నవించుకుంటాం. మాజీ ప్రధాని శ్రీ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు పరమపదించారు. ఒక మేధావి, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఒక ఆర్థికవేత్త, ఎన్నో రకాల పదవులను అలంకరించి భారతదేశం యొక్క ఖ్యాతిని పెంచినటువంటి వాడు. భారతదేశంలో పేదరికాన్ని తగ్గించడానికి, ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడానికి ఎన్నో రకాల ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహామేధావి. వీరు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజ్యసభ ఎంపీగా, మరియు మన పివి నరసింహారావు గారు తెలుగు బిడ్డ, మన కరీంనగర్ ముద్దుబిడ్డ ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. 1991లో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఇవి భారతదేశం యొక్క పేదరికాన్ని తగ్గించి ఎంప్లాయ్మెంట్ని పెంచడానికి, మన పేదరికాన్ని తగ్గించేటువంటి ఒక
ఒక ముఖ్యమైనటువంటి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఒక ధైర్యశాలి దీశాలి. తను మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా కూడా పనిచేశారు. ఇన్ని రకాలుగా ఇంత మంచి మేధావిని కోల్పోవడం అనేటువంటిది మనకి ఈరోజు చాలా బాధాకరం. మేము సమగ్ర శిక్ష ఉద్యోగులం దీక్షలో ఉన్నాము. శాంతి ర్యాలీ చేయడానికి వచ్చాము. దానికి అన్న వాయిస్ చూసుకో వాయిస్ ప్రైవేటైజేషన్తో పాటు ఈ దేశంలో ఎంప్లాయ్మెంట్ పెంచాలనుకున్నారు. దేశం యొక్క పేదరికాన్ని తగ్గించాలనుకున్నారు. ఇలాంటి మహామేధావులు మళ్ళీ మళ్ళీ జన్మించాలని కోరుకుంటున్నాము. తర్వాత మన్మోహన్ సింగ్ గారి వారసత్వాన్ని కొనసాగించేటువంటి కాంగ్రెస్ నేతలు మా జీవితాలను బాగు చేస్తారని ఆశిస్తున్నాము. ఈ సందర్భంగా సంఘటన మన మాజీ భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్థులైనారు. ఆ విషయం తెలిసి ఆ సందర్భంగా ఈరోజు మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులందరం ఇక్కడికి వచ్చి సార్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆ సందర్భంగా మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులు ఏం కోరుకుంటున్నామంటే, సార్ విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు, సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. ఆయన ఆర్బీఐ గవర్నర్గా 82లో పనిచేశారు. 82 నుంచి 85 వరకు ఆర్థిక శాఖ, 91 నుంచి 96 వరకు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. ఎన్నో సంస్కరణలు ఆర్థిక శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అట్లాంటివంటి పెద్ద పెద్ద మేధావులు ఉన్నటువంటి మన భారతదేశంలో ఇంకా ఆయన బడుగు బలహీన వర్గాలకు కూడా ఎంతో సేవ చేశారు. అయినప్పటికీ కూడా ఇంకా మన ప్రభుత్వాలు మళ్ళీ కొంచెం వెనుకడుగు వేస్తున్నాయి. ఏ విషయంలో అంటే మాలాంటి చిన్న ఉద్యోగులు కాంట్రాక్ట్ వ్యవస్థలో తీసుకున్నటువంటి ఉద్యోగులను ఇంకా అణిచివేస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఖచ్చితంగా మా బలహీన వర్గాలకు ఎవరైతే మేము ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నామో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. తంగళపల్లి మండల కేంద్రంలోని గిరిజన మహిళా డిగ్రీ కళాశాలలో లైఫ్ సైన్స్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని జె సునీత ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ డే పరేడ్కు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ రెహానా ఇప్పత్ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్పథ్ వద్ద జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనడానికి ఎంపికై ఈరోజు ఢిల్లీ వెళుతున్న సందర్భంగా ఎన్సీసీ బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ డేనియల్ లార్డ్ కళాశాల టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది విద్యార్థిని సునీతకు అభినందనలు తెలిపారు. రిపబ్లిక్ డే పరేడ్లో తమ కళాశాల విద్యార్థిని ఎంపిక కావడం సంతోషంగా ఉందని ప్రిన్సిపాల్ తెలిపారు. భారత రాజకీయాలకు మార్గదర్శకుడు మన్మోహన్ సింగ్ అని తంగళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ అన్నారు. మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించిన దేశం ఓ దిగ్గజ నాయకుడిని కోల్పోయిందని పేర్కొన్నారు. దేశానికి 2 సార్లు ప్రధానిగా సేవలందించిన గొప్ప ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అని కాంగ్రెస్ నాయకులు వెల్లడించారు. ఒక ఉన్నతమైన వ్యక్తిగా, ఆర్థికవేత్తగా, సంస్కరణల పట్ల అంకిత భావంతో ఉన్న నాయకుడిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారన్నారు. మాజీ ప్రధాని భారతరత్న నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టిన కొత్త ఆర్థిక వ్యవస్థకు బాటలు వేశారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింగం గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పున్నాల పరశురాం, ఆరెపల్లి బాలు, తిరుపతి రెడ్డి, మండల నాయకులు పుర్నాని రామలింగారెడ్డి, గుగ్గిళ్ల శ్రీకాంత్, మోర లక్ష్మీరాజం, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు రాజు, బైరినేని రాము, జూపల్లి రాజేశ్వరరావు, పొన్నం లక్ష్మణ్, పెద్దూరు తిరుపతి, చెన్నమనేని ప్రశాంత్, బాలసాని శ్రీనివాస్, ధర్మారెడ్డి చందు, వాసు, మల్లేశం యాదవ్, రెడ్డి పరశురాములు, ఆసాని, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మరి ఆనాడు చిత్తశుద్ధితోని యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి అవకాశం ఉన్న మరి మంచి పేరు గల వ్యక్తి మన్మోహన్ సింగ్ అని వారికి ప్రధానమంత్రి పదవి 2 సార్లు కట్టబెట్టడం జరిగింది.
మరి వారు ఆనాడు ఉపాధి హామీ చట్టాన్ని తీసుకొచ్చింది మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. మరి సమాచార హక్కు కూడా తీసుకొచ్చింది ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. మరి ఈరోజు వారు నిజంగా చాలా మా కాంగ్రెస్ పార్టీకి చాలా బాధాకరం. మరి మేమంతా పెద్ద ఎత్తున మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈరోజు తంగలపేట గ్రామంలో మరి వారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మన్మోహన్ సింగ్ గారు ఏదైతే నిన్న రాత్రి ఏదైతే ఆయన మరణం నిజంగా ఈ దేశానికి తీరని లోటుగా భావిస్తున్నాం. ఎందుకంటే ఆయన ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా శాంతి ధరనే ఏదైనా సాధిస్తాం అనే ఒక స్వప్నాన్ని ఈ దేశ ప్రజలకు అందించిన వ్యక్తిగా ఇలా ఆర్థిక సంస్కరణలు చూస్తున్నాం. అప్పుల దేశాలుగా ఇప్పుడు ఉన్నాయి. కానీ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు హంగు ఆర్పాటాలకు పోకుండా కేవలం ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథం కొద్దీ వారు చేసిన విధానాలు నిజంగా ఇప్పుడున్న రాజకీయ నాయకులు కావచ్చు, ఇప్పుడున్న ప్రజలు కావచ్చు ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాలని కోరుకుంటూ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి ఘన నివాళులు అర్పిస్తుంది. మాజీ ప్రధానమంత్రి గౌరవనీయులు పెద్దలు కాంగ్రెస్ పార్టీ దిగ్గజ నాయకులు గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారి అకాల మరణం పట్ల తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ తన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ ఈరోజు తంగలపల్లి మండల కేంద్రంలో ఆయనకు ఈరోజు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మన్మోహన్ సింగ్ గారు దేశ ఆర్థిక రంగ వ్యవస్థాపక నిపుణుడిగా 2 సార్లు ఈ దేశానికి ప్రధానమంత్రిగా చేసుకుంటూ ఈ దేశాన్ని ఎన్నో రంగాల్లో అభివృద్ధి స్థాయిలో నడిపించుకుంటూ అందరికీ ఆదర్శప్రాయుడిగా నిలబడమే కాకుండా ఏదైతే దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం శాంతి ద్వారానే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని ప్రగాఢంగా నమ్మి దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వేదికలపై కూడా తను ఒక శాంతి స్వభావుడిగా దేశ అభివృద్ధి కోరుకునే నాయకుడిగా అందరికీ ఆదర్శప్రాయంగా ఉండే తను ఈరోజు మన నుంచి దూరమైనప్పటికీ కూడా తన కలలుగన్న ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమైన మేమంతా ఆయన వెళ్ళినట్టు తన ఆశయాలను కాపాడే దిశగా నడుస్తామని చెప్పి తెలియజేస్తూ మరొకసారి ఆయన మృతి పట్ల తంగలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. వేములవాడ తిప్పాపూర్లోని గోశాలను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సందర్శించారు. గోవుల సంరక్షణకు తీసుకుంటున్న ఏర్పాట్లను పరిశీలించారు. వేములవాడ రాజన్న ఆలయ కోడల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సిబ్బందిని ఆదేశించారు. కోడల నిర్వహణ, వాటి భద్రతా విషయంలో అలసత్వం వహిస్తే ఉపేక్షించబోమని సిబ్బంది హెచ్చరించారు. కోడల వివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలపాలని సూచించారు. ఆయన వెంట ఆలయ సిబ్బంది ఉన్నారు. గంభీరావుపేట మండలంలోని శ్రీగాద గ్రామంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు వివిధ అభివృద్ధి పనులకు స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గంభీరావుపేట మండలంలోని శ్రీగాద గ్రామంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి తెలిపారు. గంభీరావుపేట మండలంలోని శ్రీగాద గ్రామంలో 12 లక్షల రూపాయలతో అంగన్వాడీ భవన నిర్మాణానికి ఏఎంసీ చైర్పర్సన్ కొమిరిశెట్టి విజయ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి వర్ష హనుమండ్లతో కలిసి భూమి పూజ చేశారు. అలాగే 13 లక్షల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులను భూమి పూజ చేశారు. తర్వాత ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో వారి అనుచరులు ఎదిగారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్, మూల రామచంద్రారెడ్డి, తిరుపతి బాబు, రాజనరసింహారెడ్డి, బాలయ్య, డైరెక్టర్ అజం లక్ష్మణరావు, మాజీ సర్పంచ్ కతుల బాబు, ఉప సర్పంచ్ కాశీ, మహిళా సంఘాలు, అంగన్వాడీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లోకల్ గ్రామాల ఉండే
రాజు జయసింగారం రాజు ఎక్కడ ఉన్నాడు? గడపరిరా చాలా ఆలస్యంగా వచ్చిన యాక్చువల్గా పర్సనల్ గారికి పొద్దున 9 గంటలకే పెట్టుకొని చెప్పాను. ఎందుకంటే ఒకసారి రోడ్డు మీద పడితే లేట్ అవుతుంది కాబట్టి పొద్దున 9 గంటలకే పెట్టుకోమంటే సాయంత్రం మంచుకుంటామని చెప్పింది. కాబట్టి సాయంత్రానికి వచ్చిన నేను దయచేసి క్షమిస్తారని ఆశిస్తూ మీ అందరి కోరిక మేరకు మీరందరూ కూడా అనుకున్నారు 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో మీరు అనుభవించిన ఎతలు కథలు కష్టాలు ఇవన్నీ కూడా చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు తెలంగాణ యువకుల యొక్క ఆత్మహత్యలు ఆపాలని చెప్పి తల్లుల యొక్క కడుపు శోకాన్ని ఆపాలని చెప్పి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఒక మాట ఇచ్చి ఆ మాటకు కట్టుబడి ఇలా పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పటికీ కూడా తెలంగాణ ఇచ్చిన తల్లి ఆ వీరవనిత సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇవాళ మీరందరూ కూడా ఆ కృతజ్ఞతలు తెలపడానికే సోనియా గాంధీ యొక్క నిబద్ధతకు కృతజ్ఞతగా ఉండాలని చెప్పి ఇలా ఈ యొక్క 9.5 సంవత్సరాల అరాచక అక్రమ అవినీతి నియంతృత్వ పొగడుతో కొనసాగిన పరిపాలనకు అంతమందించి ఇలా తీర్పు ఇచ్చి మీరు మార్పు కోరుకున్న సంగతి మీ అందరికీ కూడా తెలిసి ఇవాళ మీ యొక్క తీర్పును శిరసా వహిస్తూ గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డది. ఇవాళకి సంవత్సరం మీద కొన్ని రోజులు కావస్తుంది. అయినప్పటికీ కూడా అధికారం కోల్పోయి మతి భ్రమించి 9.5 సంవత్సరాలు అహంకారంతో పరిపాలించిన నేతలు ఇవాళ శాపనార్థాలు ఏ విధంగా పెట్టినో మీ అందరికీ కూడా తెలుసు. ఆ శాపనార్థాలన్నింటినీ కూడా ఎదుర్కొని ఏదైతే 6 గ్యారంటీలు తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే తెలంగాణ యువకులు ఇలా ఆశయం కొరకు ప్రాణత్యాగం చేసినారో ఆ ఆశయాలు కానీ నెరవేరలేదని చెప్పి తల్లి సోనియా గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే 85% నుండి 90% మంది దళిత బడుగు బలహీన వర్గాలు గిరిజనులు హరిజనులు మైనారిటీలు ఉంటారు. వారి యొక్క ఆశలు నెరవేరాలని చెప్పి ఆకాంక్ష కొద్దీ 6 గ్యారంటీలను ఇవ్వడం జరిగింది. ఇవాళ ఆ 6 గ్యారంటీల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన 3-4 రోజుల్లోనే మీ అందరూ కూడా తెలుసు ఇక్కడ మహిళా తల్లులు ఉన్నారు. ఇలా మహిళా తల్లులందరికీ కూడా ఉచితంగా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కానీ బస్సు ప్రయాణాన్ని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మహిళలు తెల్లారులేస్తే మహిళలకి అవసరం ఇలా గ్యాస్ సిలిండర్. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్న కాంగ్రెస్ గ్యాస్ సిలిండర్ ధర ఇలా చుక్కలంటే ఎదురుగా 1200 రూపాయలకు పోయింది. ఇలా అందుకే మళ్ళీ సోనియా గాంధీ గారి యొక్క ఆదేశాలతో గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఇలా 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. ఇవాళ అంతేకాకుండా ఇంట్లో 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ ఇచ్చినారు. ఎందుకు ఇచ్చినామంటే ఇవన్నీ కూడా మహిళా తల్లులందరూ కూడా ఇంటిని సజావుగా నడిపియాలి. అలా మన జేబుల్లో పైసలు మిగిలినాయనుకో మన జేబుల్లో పైసలు మిగిలితే ఏమైతే సాయంత్రం కాగానే మన పానమంతా కూడా లిక్కర్ షాప్ దిక్కు కొట్టుకుంటుంది, మందు షాప్ దిక్కు. అవునా కాదా? జేబుల పైసలు ఒప్పడంగానే ఓ బీరు తాగుదామా ఓ క్వార్టర్ తాగుదామా అని చెప్పి ఇంటి దిక్కు పోతాం. అదే మా అక్క చెల్లెళ్ళ దగ్గర ఆ డబ్బులు మిగిలినాయనుకో ఆ పోపు డబ్బుల డబ్బులు ఉంటే ఆడపిల్లలు ఉన్నదనుకో ఓ మంచి బట్టలు కొని అన్నా లేకుంటే పైసా కూడబెట్టి ఇంకంత బంగారం చేయన్నా పెళ్లికి వనిగత్తది. లేకుంటే ఆపదలో మళ్ళా భర్తకే ఇచ్చి ఇలా చేదోడు వాదులుగా ఉంటారు. కాబట్టి ఈ పథకాలన్నీ కూడా మేము మహిళల చుట్టూ తిరిగేటే చేసాం. ఇవాళ అంతేమా కాకుండా ఇవాళ ఇలా మహిళలకు ఇవాళ వడ్డీ లేని రుణాన్ని మళ్ళీ 10 లక్షలు కూడా పెంచడం జరిగింది. ఇవాళ దాంతోపాటు ఆరోగ్యశ్రీని కూడా 10 లక్షలకు పెంచడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటే ఆలోచించింది, ఏ ఆశల కొరకు తెలంగాణ యువత బలిదానం చేసిందో ఆ ఆశలు నెరవేర్చాలి. ఎందుకంటే ఇలా ఉద్యోగాలు రావాలి, నిరుద్యోగులు ఉండకూడదు ఇక్కడ అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు రాగానే సంవత్సరం లోపల దేశ చరిత్రలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వని విధంగా 56,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా ఇలా గౌరవ ముఖ్యమంత్రి జరిగింది. అంతేందుకు మీరు మన జిల్లాలనే చూసుకోండి, ఇంతకుముందు ఎక్కడైనా ఉద్యోగాల నోటిఫికేషన్లు పడ్డాయా? అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కూడా ఇలా ఆ యొక్క పరిపాలకుల యొక్క తొత్తులే అమ్ముకున్నారు తప్ప ఎవరికి లేదు. ఇలా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను కూడా ఇలా పేపర్ ప్రకటన ద్వారా ఆఖరికి వస్తే ఇవాళ రేషన్ షాపులను కూడా పేపర్ ప్రకటన ఇచ్చి రిజర్వేషన్ సిస్టాన్ని పెట్టి తీసుకొస్తున్న ఇలా ప్రభుత్వం ఏదయ్యా అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి గారు రాగానే చెప్పిన మన ముఖ్యమంత్రి గారు మేము ప్రజలకు పాలకులం కాదు,
మేము ప్రజలకు మేము సేవకులం, మాది ప్రజాపాలన అని చెప్పి ప్రజాపాలన దిశగా మేము అడుగులు వేసుకుంటూ వస్తున్నాం. ఇలా గత ప్రభుత్వం యొక్క దోపిడీ వలన, అవినీతి అక్రమాల వల్ల ఈ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టింది. ఇవాళ ఆ అప్పుల ఊబి నుంచి బయటపడడానికి ఇవాళ నెలకు 6,600 కోట్ల రూపాయల మిత్తిని మనం కడుతున్నాం. ఇలా వాళ్ళు చేసిన పాపానికి కాళేశ్వరం ప్రాజెక్టును కట్టినరు. ఆ కాళేశ్వరము ఆ కూలేశ్వరము కానీ 1,25,000 కోట్ల రూపాయలు దిగమింగిరు. ఇలా అది కాళేశ్వరం ప్రాజెక్టులు కాలే, కూలేశ్వరం ప్రాజెక్ట్ అయింది. ఇలా అన్నారం కానీ, సుందిళ్ళ కానీ, మేడిగడ్డ కానీ ఆ బ్యారేజ్ నుంచి సుక్క నీళ్లు రాకున్నా కానీ మన పంటలన్నీ కూడా పండినయ్యాల. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టిన శ్రీరామ్ ప్రాజెక్టు కానీ, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానివ్వండి, ఇవాళ శ్రీపాద ప్రాజెక్టు కానివ్వండి, వాటి నుంచే నీళ్ళు చేరినయ్యాల. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కట్టింది, శ్రీశైలం ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ కట్టింది, ఎల్ఎండి ప్రాజెక్ట్ కాంగ్రెస్ పార్టీ కట్టింది, మిడిమానేర్ కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఇలా చెప్పుకుంటూ పోతే శాంతాడుతున్నాయి. భీమా కల్వకుర్తి, నెట్టెంపాడు ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కట్టింది. అలా ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ప్రాజెక్టులు ఉన్నాయి. కానీ ఈయన హయాంలో కట్టిన ప్రాజెక్టు ఎక్కడ కూడా నిల్వలేయాల. ఎందుకంటే అవినీతి పరమావధిగా ఇలా పరిపాలన కొనసాగింది. దోచుకున్న గాడికి దోచుకున్నంత ఇలా రాష్ట్రాన్ని నలుగురు దోషిండ్రు. అయ్యా కొడుకు, అల్లుడు, బిడ్డ, అల్లుడు చూస్తే ఈ ప్రాంతాన్ని స్థానికంగా ఉండే నాయకులు దోషిండ్రు. ఇవాళ అలీబాబా 40 దొంగలకు ముఠా నాయకుడు మాదిరిగా కేటీఆర్ గారు రాష్ట్రాన్ని దోస్తే ఇక్కడ ఉన్న చిల్లర దొంగలు, చిన్న దొంగలంతా కూడా ఇవాళ పెద్దలు పరిచారమాల గారు చెప్పిరు. ఇవాళ ఒక్కొక్కటి మీరు కూడా పేపర్లో చూస్తుండ్రు. ఇవాళ ఈ ప్రాంతంలో సిరిసిల్ల నియోజకవర్గంలో ఇంచుమించు పేదలకు చెందాల్సిన భూమి 800 నుంచి 1000 ఎకరాల భూమిని ఇక్కడున్న స్థానిక నాయకులు ఇలా భూదందా ద్వారా ఇలా గుటకాయ స్వాహ చేసింది. ఇలా అక్కడున్న అధికారులు, అప్పుడు ఆ సమయంలో ఉన్న అధికారులు అందరూ కూడా వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ ఆ భూమిని, పేదలకు చెందాల్సిన భూమిని ఇలా ఆ భూభాగాలకు చేర్చింది. ఇలా అంతేకాదు ఆ డబ్బులు ఏదైతే రైతు బంధు పేరున డబ్బులు ఉన్నాయో రాబందుల్లా ఇలా గవర్నమెంట్ భూమిని వాళ్ళు పట్టాలు చేసుకొని రాబందుల్లా మళ్ళీ 800 నుంచి 1000 ఎకరాల భూమిని ఇక్కడున్న స్థానిక నాయకులు ఇలా భూదందా ద్వారా ఇలా గుటకాయ స్వాహ చేసింది. ఇలా అక్కడున్న అధికారులు, అప్పుడు ఆ సమయంలో ఉన్న అధికారులు అందరూ కూడా వాళ్ళ అడుగులకు మడుగులొత్తుతూ ఆ భూమిని, పేదలకు చెందాల్సిన భూమిని ఇలా ఆ భూభాగాలకు చేర్చింది. ఇలా అంతేకాదు ఆ డబ్బులు ఏదైతే రైతు బంధు పేరున డబ్బులు ఉన్నాయో రాబందుల్లా ఇలా గవర్నమెంట్ భూమిని వాళ్ళు పట్టాలు చేసుకొని రాబందుల్లా మళ్ళీ ఆ రైతు బంధును కూడా వాళ్ళే తీసుకొని పోయిన వైనాన్ని కూడా మీరు అందరూ కూడా చూస్తుంది. ఇవాళ పేపర్ల రోజు కూడా వస్తుంది. ఇలా అధికార యంత్రాంగం మారంగానే ఇలా ఫైళ్లు కదులు మొదలుపెట్టినాయి. ఇలా ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటేనే దళిత బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండే పార్టీ. ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా నిలబడింది. ఇలా బ్యాంకుల జాతీయకరణ నుంచి మొదలుకుంటే ఇలా భూముల సీలింగ్ నుంచి భూ పంపిణీని కానివ్వండి, బ్యాంకుల జాతీయకరణ కానివ్వండి, ఇలా మీరు పనిచేస్తున్న పనికి ఆహార పథకం కానివ్వండి, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ పెట్టింది. ఇవాళ ఎందుకంటే ఇందిరమ్మ ఇళ్ళనిచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పేదవాడి కడుపు చూసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా పెన్షన్లను పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇలా మహిళా సంఘాలకు పెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇలా ఏ ఒక్క పథకం కూడా కాంగ్రెస్ పార్టీ చేయకుండా ఏ పార్టీ చేయలేదు. ఇవాళ చేయలేరు కూడా వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు ఇలా పెద్దలకు దోషిపెట్టడానికి ఉన్నారు తప్ప పేదవాడి కడుపు చూసే స్థితికి లేదు ఇవాళ. అందుకే మీరందరూ కూడా విన్నప్పుడు కేసీఆర్ గారు చాలా మాటలు చెప్పినారు. ఆ మాటలు చెప్తుంటే మీ అందరు కూడా ఆనందం అనిపించింది. బిడ్డెత్త ఎక్కడ అంటాడు, అల్లుడొత్త ఎక్కడ ఉంటాడు, కోరి నీడ కట్టి కమ్ముతారు, గొర్రె నీడ కట్టేస్తారు, బర్రె నీడ కట్టేస్తారని చెప్పి ఎక్కడైనా కట్టేసినరా గొర్రెలు గారెలు ఆయన ఇచ్చిన ఇంట్లో? ఇందిరా మిల్లు ఉన్నాయా లేవా ఇక్కడ? మళ్ళా మేము ఇందిరా మిల్లు ఇస్తున్నాం. ఇప్పుడు బాధాప్తా చెప్తున్నాం. ఇలా మీరందరూ రాసుకోండి. మీరు అనుకునండి రాకపోవచ్చు, కానీ ఈ గ్రామంలో తప్పకుండా మార్చి ఏప్రిల్ లోపల మీ అందరికి కూడా ఇందిరమ్మ ఇళ్లలో కొంతమందికైనా ఇచ్చి తీర్థమని చెప్పి చెప్తున్నాం. ఇలా రేపు జనవరి అయిపోగానే మేము కూడా చెప్తున్నాం. ఇలా ఇందిరమ్మ ఇళ్లతో పాటు పెన్షన్లు కూడా, కొత్త పెన్షన్లు ఇస్తాం, కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, ఇంకా 6 గ్యారంటీల్లో మిగిలిన వాటిని అన్నింటి కూడా చేస్తాం. ఆ రోజు చెప్పిండు కేసీఆర్ గారు. ఇక చెప్తే మనం అందరం కూడా చాలా ఆనందపడ్డం. ఇవాళ లుటపట పెదవులకు కూడా నక్కాశ పడ్డట్టు ఇక నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి ఊరించుకుంటా చెప్తే తేపకింత అప్పుడు 25,000, ఇప్పుడు 25,000, అప్పుడు 15,000 ఇట్లా చేస్తే అలా ఎంగిలి మెతుకులు వేసినట్టు వేస్తే అసలు అక్కడనే ఉన్నది. వడ్డీతోనే మనం నడ్డిరిగింది. అలా
అదే మా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పినారు, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, పలానా డేట్ లోపల పలానా తారీఖు వరకు తీసుకునే వాళ్ళందరూ కూడా అని చెప్పిండు. ఇవాళ 3 విడతలుగా ₹1,00,000 ఒకసారి, 1,50,000 ఒకసారి, 2 లక్షల రూపాయలు ఒకసారి, వెరసి 26,000 కోట్ల రూపాయలను ఇవాళ రుణమాఫీ చేసిన ఘనత దేశంలో ఎవరు చేయలే, ఏ ప్రభుత్వం చేయలే, ఏ రాష్ట్రం చేయలే. కానీ కాంగ్రెస్ పార్టీ యనమల రేవంత్ రెడ్డి గారు చేసినారు. ఎందుకంటే మీకు ఇచ్చిన మాటకు నిలబడిచ్చిండ్రు. రైతులు వ్యవసాయం దండగా కాదు, వ్యవసాయం పండగ ఉండాలి, రైతులు రుణాల్లో ఉండకూడదని చెప్పిండి. అలా అంతే మాదిరిగా నిన్ననే మా బట్టి విక్రమార్క గారు చెప్పిన ఉప ముఖ్యమంత్రి గారు, ఇలా రైతులకు మేము ఏ విధంగా రుణమాఫీ చేస్తున్నామో, రైతులకు ఏ విధంగా జనవరి నుంచి మేము రైతు భరోసా ఇవ్వబోతున్నామో పెంచి, ఇలా రైతు కూలీలకు కూడా మేము సంవత్సరానికి 12,000 రూపాయలు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ మాట తప్పదు, మడమ తిప్పదు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది, ఇవాళ ప్రజల కొరకు పనిచేస్తుంది. ఇవాళ ఇంతకుముందు మీరు అందరూ కూడా చూసింది, ఇక్కడ అంగన్వాడీ అంగన్వాడీ స్కూల్ కావాలంటే 10 సంవత్సరాల పరిపాలన ఎప్పుడు కూడా ఇవ్వలే. కాంగ్రెస్ పార్టీ వచ్చి ఇలా సంవత్సర కాలమైంది, సంవత్సర కాలంలోనే అంగన్వాడీ కేంద్రం ఇచ్చినాం ఇవాళ. ఎందుకంటే యనమల రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, మా ముఖ్యమంత్రి గారు, వైద్యం కానీ విద్య కానీ ప్రతి పేదోడికి అందాలని చెప్పింది. ఇవాళ విద్య బాగుంటేనే ఈ సమాజం బాగుంటుంది, విద్యార్థి బాగుంటేనే ఈ దేశం బాగుపడుతుంది. విద్య పైన మేము పెట్టే ఖర్చు ప్రతి ఒక్కటి కూడా పెట్టుబడి తప్ప అది ఒక సాయం కాదని చెప్పింది. అలా పేదవాడికి వైద్యం అందాలంటే ఇవాళ మీరందరూ కూడా చూస్తున్న తెల్లారులేస్తే ఈ కాన్స్టిట్యున్సీలో ఈ సంవత్సర కాలంలో 42 లక్షల రూపాయల చేయాల ఎల్ఓసీలు ఇప్పించిన నేను. పేదవాడికి ఆరోగ్యం బాగుండాలని చెప్పి నిమ్స్ లో 42 లక్షల రూపాయల ఎల్ఓసీలు ఇప్పించిన. అంతేకాదు ప్రతిరోజు మీరు పేపర్లో చూస్తుంది, ఇలా ఇంతవరకు ₹1,00,00,000 రూపాయలు ఇలా సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఇప్పించిన. ఇలా ఎందుకంటే పేదవాడికి ఎప్పుడు కూడా ఆరోగ్యం, వైద్యం, విద్య ఇవన్నీ కూడా మంచిగా ఉండాలని చెప్పి ఇవన్నీ కూడా మేము చేసుకుంటూ పోతున్నాం. ఇవాళ ఎన్ని అవకాశాలతో 7 లక్షల కోట్ల రూపాయల అప్పులోకి నెట్టినప్పటికీ కూడా సంక్షేమాన్ని, అభివృద్ధిని సమానంగా 2 కలవలే ఈ మా ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకెళ్తున్న వైనాన్ని మీరు అందరూ కూడా చూస్తాం. కానీ ఓర్వలేక కొంతమంది చెప్తారు, ఇలా ఈ సిరిగాద గ్రామంలో రుణమాఫీ అయిన వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నాం. ఎంతమందికి వచ్చింది? 190% మందికి అయిందా కాలేదా? కొన్ని తప్పుల వల్ల కొంతమంది కాకపోవచ్చు, అది కూడా చెప్తున్నా. మేము 1 2 3 మిగిలింటే వాళ్ళకు కూడా తప్పులు సరిదిద్దుకుంటే వారు కూడా చేస్తామని మొన్న కూడా ముఖ్యమంత్రి ఇలా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. ఇవాళ ఇవంతా మాకు మనసు ఉన్నది, మేము మాటలు చెప్తలేము. ఇలా మా మాటలు కోటలు దాటాయి, మా చేతలు తంగలు దాటకుండా ఉన్నాయి. మా మాటలే మా చేతలే కోటలు దాటుతాయి. ఇలా మేము చేసి చూపిస్తాం, ఇలా మేము మాటలు చెప్పము. ఇలా అందుకే ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి ఎలా చేయడానికి మీ అందరి సహాయ సహకారాలతో నాకు పదవి ఉన్నా లేకున్నా నేను మీ మధ్యలో ఉండే వ్యక్తి, మీ కొరకు ఉండే వ్యక్తిని, మీ పక్కూరు వ్యక్తిని. నేను ఇలా మీలో ఒక మీ కాళ్ళల్లో పెరిగినోడిని, మీ చేతులలో తిరిగినోడిని. ఇవాళ కూడా చెప్తున్న పెద్దలు అనేకమైన స్లిప్పులు ఇస్తారు, తప్పది. చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి, ఆ కోరికలన్నీ కూడా తీర్చలేము మనం. ఎందుకంటే ఆ కోరికలకు కావాల్సిన సంచల సంస్కారం లేదు అక్కడ. సారు మొత్తం దివాలా తీసి పెట్టిపోయింది అలా. ఎందుకంటే అప్పులే కట్టాలి, నెలకు 6,600 కోట్లు అప్పులు కట్టాలి. మన బడ్జెట్ 1,50,000 కోట్లు, 1,50,000 కోట్లల్లా 72,000 కోట్లు సంవత్సరానికి అప్పుల రూపాన మనం కట్టాలి. ఒక 50,000-55,000 కోట్ల రూపాయలు జీతాలు, పెన్షన్లు ఇవ్వాలి గవర్నమెంట్ నౌకరదారులకు. ఇక మిగిలిన పైసలు 15,000-20,000 కోట్ల రూపాయలు ఉంటాయి. ఇలా ఆ 15,000-20,000 కోట్లతోనే ఇలా అభివృద్ధిని, సంక్షేమాన్ని మనం తీసుకుపోవాలి. ఇలా పెన్షన్లు అల్లకే ఇవ్వాలి. రైతు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సిరిసిల్ల పట్టణంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల శాంతి ర్యాలీ. రిపబ్లిక్ డే పరేడ్ వేడుకలకు ఎంపికైన తంగళ్లపల్లి గిరిజన మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని. భారత రాజకీయాలకు మార్గదర్శకుడు మన్మోహన్ సింగ్ అని వెల్లడించిన మండల కాంగ్రెస్ నాయకులు.
మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. వేములవాడ రాజన ఆలయ గోవులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. గంభీరావుపేట మండలంలో పలు అభివృద్ధి పనులకు స్థానిక నాయకులతో కలిసి భూమి పూజ కార్యక్రమాలు నిర్వహించిన సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కెకే మహేందర్ రెడ్డి. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ సిటీ కేబుల్ న్యూస్.